భానుగారు మీతో స్టార్ట్ చేస్తాను. మీరు ఒరిజినల్ బీజేపీ కార్యకర్తేనా? నికార్స్ అయిన ఒరిజినల్ బీజేపీ కార్యకర్తేనా? రజనన్న, మీకు ప్యానల్ ఉంటే అందరికీ నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి అంటేనే బీజేపీ అన్న. ఒరిజినల్ నకిలీలు అనేది ఒరిజినల్ నకిలీలు భారతీయ జనతా పార్టీలో ఉండవు. వైసీపీలో ఏమన్నా నకిలీలు ఉంటాయేమో, అందుకనే గురిగింజ సామెత, గురిగింజ గుర్తుకు తెచ్చుకోవాలి వాళ్ళు. మా పార్టీ గురించి వాళ్ళకి ఎందుకన్నా బాధ? ఓటమి భయంతో, రాబో రోజుల్లో ఓడిపోతాననే భయంతోనే మా రాష్ట్ర అధ్యక్షురాలి గురించి నానిగారు మాట్లాడారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఏందండి మీ మాటలు? మీ పార్టీలో జరిగే అవకతవకలు అవి మీరు చూసుకోండి. మీ సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు నాని గారు, మీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి భానుగారు 22 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ మీ పార్టీ ఒక ఈసీకి ఒక లెటర్ రాసింది. రాష్ట్రంలో ఉన్న 22 మంది అధికారులను తొలగించి వేరే వాళ్ళని పెట్టాలని చెప్పి. ఓకే, మీరు కంప్లైంట్ ఇవ్వడంలో కూడా తప్పు లేకపోవచ్చు, కానీ ఎవరిని మార్చి ఎవరిని పెట్టాలో కూడా దానిలో సూచించారు. ఇది మరీ దారుణం కదా. అంటే అధికార పార్టీకి భజనలు చేస్తా, అధికార పార్టీని మోస్తా ఉన్నటువంటి అధికారులు కావాలి. మీరు సూచించిన వాళ్ళు మీకు భజన చేయరా? ఎన్నికలు జరగాలంటే మరి మీరు సూచించిన వాళ్ళు భజన చేయరా? మారాలి. మేము సూచించిన వాళ్ళని కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టదండి. మేము చెప్పిన వాళ్ళు కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ నుంచి సిఎస్ గారు పంపిస్తారు. పేర్లు ఇక్కడి నుంచి వెళ్ళాక అక్కడ సిఇసి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అధికారులు ఎవరు వేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవచ్చు. కాదు, సిఇసి కావాలంటే అబ్జర్వర్లు పంపిస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది, కొత్త వాళ్ళని నియమిస్తుంది. మీరు ఇచ్చిన కంప్లైంట్ కనుక జెన్యూన్, కానీ మీరు సజెషన్ ఇవ్వటం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్పు పెడుతుంది. సో అంటే ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి చేసి నిర్ణయాలు దాదాపు ఇప్పటికే 6 అధికారులను మార్చేలాగా చేశారనేది మీ మీద అభియోగం. తొత్తులేందినా? మేము టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వాళ్ళకి నిద్ర రావట్లే. మేము టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పి వాళ్ళకి నిద్ర రావట్లే. వాళ్ళు ఎంతసేపు సింహం సింగల్గా వస్తుంది, మీరు అందరూ కలిసారు. మీతో ఎవరు లేరు కాబట్టి మీతో ఎవరు రాలేదండి. మీ పార్టీలో టీడీపీ దొంగలు పడ్డారంట. నాయకత్వాన్ని కానీ మీ పార్టీని కానీ ఎవ్వరు లేరు. అందుకనే పేరు నానిగారు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నిన్న 3 ఐఏఎస్ అధికారులని, 6 మంది ఐపీఎస్ అధికారులని ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళు తప్పు చేయలేదో చెప్పండి, తప్పు చేయలేదో మనసాక్షికి చెప్పమని చెప్పండి. ఇలాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. 22 మంది కాదు, ఇంకా 200 మంది పైన అధికారులను ట్రాన్స్ఫర్ చేయబోతున్నది కేంద్ర ఎన్నికల సంఘం. మేము ఇప్పుడే మా మీటింగ్ అయింది. అరుణ్ సింగ్ గారు, మా నేషనల్ జనరల్ సెక్రటరీ గారు వచ్చారు తిరుపతిలో. ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలంటే మేము చెప్పాం, ఇక్కడ పూర్తిగా అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీని మోస్తున్నారు, వాళ్ళందరినీ మార్చాలని చెప్పి ఆ పేర్లు కూడా మేము ఇవ్వబోతున్నాం. ఈ 22 కాదన్నా ఇంకా 200 మంది అధికారులు మార్చే అవకాశం ఉంది రాష్ట్రంలో. అధికార పొత్తులుగా ఉండేవాళ్ళని. నాకు ఐపీఎస్లన్నా ఐఏఎస్లన్నా చాలా గౌరవం నాకు, కానీ కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. అందరినీ మార్చేస్తే ఎన్నికల ఫలితం ఏమైనా తారుమారయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే ఈ అధికార పార్టీని కొమ్ము కాస్తుండే అధికారులు ఉండకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచన కాదు, రాష్ట్ర ప్రజల ఆలోచన. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించారు. ఐపీఎస్ సెక్షన్లు పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. వైసీపీ అధికారులు ఇంట్లో ఈ 5 సంవత్సరాలు చాలా మంది ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే కూడా 200-300 కిలోమీటర్లు వచ్చి అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆంధ్రప్రదేశ్ తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండరన్నా. కాబట్టి మార్చిన దాంట్లో తప్పు లేదు. ఇంకా చాలా మంది మార్చాల్సిన అవసరం ఉంది.